ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. హాయ్ బేబమ్మ, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నేను అంత అందంగా ఉండనే. నీ అందం గురించి నీకేం తెలుసు? నేను చెప్తాను విను. అందానికి ఆధార్ కార్డ్ లాగా ఉంటావు, పద్ధతికి పాన్ కార్డ్ లాగా ఉంటావు. నేను నీ లవ్లో పడిపోయాను. కింద పడిపోతే పర్వాలేదు, కానీ నా మీద పడ్డావనుకో ఉన్న ప్రాణాలు పుటుక్కుమంటాయి. నేను లావుగా ఉన్నాను అని అంటున్నావా? లావు కాదమ్మా, బొగ్గు నారీలాగా ఉన్నావు అంటున్నా. బేబమ్మ, తాగితే పోతుంది లెవర్. నువ్వు ఏమనుకున్నా నువ్వే నా లవర్. మా నాన్న గురించి నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. మా నాన్నకు కానీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు తెలిసింది అనుకో, చేయి తీస్తాడో కాలు తీస్తాడో ఇంకేమైనా తీస్తాడో చెప్పలేం. ఏ రాయుడి కూతురికి పెళ్ళి కాదా? మొగుడు రాడా? ఆ మొగుడు నేనే ఎందుకు కాకూడదు చెప్పు. నేను చదువుకొని మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి అనుకుంటున్నాను. మన ఊరు పేరు రంగాపురం బాగానే ఉంది కదా, దానికన్నా మంచి పేరు తెస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తున్న సంగతి ఊరు వాడా తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేను అసలే కాలేజీ చదువుకుంటున్న పిల్లని నువ్వు అక్కడికి రా ఇక్కడికి రా అని అన్నావనుకో, ఊళ్ళో వాళ్ళు నా మీద ఉమ్ము వేస్తారు. అసలే పెళ్ళి కావలసిన పిల్లని. బేబమ్మ, నా మీసాలు చూడు ఎలా ఉన్నాయో. ఒక్కసారి మీసాలు తిప్పమంటావా? తిప్పి రెండే ఉన్నాయి, ఇంకేమున్నాయి తిప్పడానికి? అవి కూడా తిప్పావనుకో ఊడు చస్తాయి. వెధవ మీసాలు నువ్వును. బేబమ్మ, నాకు జ్వరం తెప్పించవా? ఒంట్లో ఉన్న జబ్బులన్నీ చాలలేదా జ్వరం తెప్పించమంటున్నావు? బేబమ్మ, నాకేం జబ్బులున్నాయి నాకు తెలీదు అనుకున్నావా? బీపీ షుగర్ ఉన్నాయి కదా నీకు. అలా సినిమాకు వెళ్ళొద్దా రా బేబమ్మ. ఊ అంటే అక్కడికి రా ఇక్కడికి రా అని అంటున్నావు. మా నాన్నకి కానీ తెలిసిందనుకో నీ బ్రతుకు ఉప్పెనైపోతుంది. ఎట్టా ఎట్టా అని నా వెనుక ఇస్కుసి పాయా అని తిరిగావనుకో ఉన్నది పాయ, నీ కర్మ. ఇంకా భార్యాభర్తల మధ్య సంభాషణ. హే ప్రభు, ఏ హరినాథ్ కృష్ణ జగన్నాథ్ హై. నా ప్రతిదేవుడికి ఉన్న కష్టాలన్నీ పోవాలి తండ్రి. యముడు వచ్చి భార్యని తీసుకుపోతాడు. హో గాడ్, నేను నా పతిదేవుడికి ఉన్న కష్టాలను తొలగించమన్నాను, కానీ నువ్వు నన్ను ఎందుకు తీసుకుపోతున్నావు? నీ భర్తకు ఉన్న సమస్య నువ్వే తల్లి, అందుకే నిన్నే తీసుకుపోతున్నా. భక్తులు కోరిన కోరిక తీర్చాలి కదా. ఇద్దరు ఫ్రెండ్స్ పెళ్లి భోజనానికి వెళ్తే, ఏమే సీత, డైటింగ్ అని అనేదానివి అంత తింటున్నావేంటి? ఏ చదివింపులు చదివిస్తున్నాం కదా, ఊరికినే తినడం లేదు కదా. అలా కాదే, అంత తింటే మళ్ళీ లావైపోతావేమో అని అంటున్నా. ఏం పర్వాలేదు, ఇక్కడ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, కడుపు నిండా తింటాను. 3 రోజులైనా తినడం మానేస్తానేమో, కానీ ఇక్కడ మాత్రం తినడం మానను. కొంతమంది ఇచ్చే తన తిక్క సమాధానం. అక్క, పెద్ద ఆసుపత్రికి ఎలా వెళ్ళాలి? అదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా స్తంభం, కనిపిస్తుందా? కనిపిస్తుంది అక్క. ఆ స్తంభంను గట్టిగా వెళ్ళి గుద్దామనుకో 108 వస్తుంది. అదే వచ్చి తీసుకుని వెళ్తుంది పెద్ద ఆసుపత్రికి. ఏమండి, రేపు మన పెళ్లి రోజు కదండి, పార్టీ లాంటివి ఏం లేవా? ఎందుకు లేవు? నువ్వు రెడీ అయిపో, చెప్తాను, డిన్నర్ చేద్దాం. డిన్నర్కి బయటికి తీసుకుని వెళ్తున్నారా? అలా అని నేను అనలేదే. డిన్నర్ మన ఇంట్లోనే చేద్దాం. ఈరోజేంటి ఆఫీస్ నుండి తొందరగా ఇంటికి వచ్చేశారు? రావలసిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి, కానీ ఆశ్చర్యపడుతున్నావేంటి? మీతో పనిచేసే అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారంట. ఎందుకు? వాడు రోడ్డు మీద వెళ్తుండగా చెట్లు పీకేస్తున్నారు. మనోడికి చెట్లు అంటే పిచ్చి కదా. ఏ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని అన్నాడు. ఈలోపు అక్కడికి పోలీసులు వచ్చారు. మొక్కలు పీకిన వాడిని వీడిని కూడా అరెస్ట్ చేశారు. నేనేం తప్పు చేశాను, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగితే, వాడు పీకేయవద్దు అని అన్న మొక్కలు గంజాయి మొక్కలు. అందుకు మన పక్కింటి శ్రీను వాళ్ళ ఆవిడికి 7 వారాల నగలు చేయించాడు. మరి ఎదురింటి సాయి వాళ్ళ ఆవిడికి నడుంకి వడ్డానం చేయించాడు. నువ్వు ఉన్నావెందుకు? కనీసం పెళ్లి రోజని నోరు తెరిచి బయటికి డిన్నర్కి తీసుకుని వెళ్ళమంటే నో అంటున్నావు. నా బ్రతుకు.
ఆ వీధి చివరిలో ఉన్న రాంబాబు 4 ఫ్యామిలీలు పెట్టాడంట. నన్ను పెట్టమంటావా చెప్పు. వద్దులేండి, అలా రా దారిలోనికి. నేను మంచివాడిని కాబట్టి నువ్వు ఎన్నన్నా నీతో ఉన్నాను. మరొకడైతే వదిలేసేవాడు. వదిలేయచ్చు కదా. కన్నాలున్నాయని కడ్రాయన్ని, కష్టాలున్నాయని కట్టుకున్న దానిని వదిలేయలేం కదా. అంతా నా మంచితనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.